नवीन, मैं आपको बता दूं, नवीन आपसे पूछना चाहूंगा आपका एज क्या है? 22 एज है नवीन का। इज अ यंगस्टर। और नवीन प्लीज आपके लाइफ के बारे में थोड़ा सा बताइए, कब आपने वेस्टीज देखा, तब आप क्या करते थे, और वेस्टीज कब कैसे आपने ज्वाइन किया? సో అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. నేను 2 సంవత్సరాల కింద ఈ బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం చూపించింది కొందరికి వేరే వ్యక్తులు చూపిస్తారు, బట్ నాకు ఇక్కడ అవకాశం చూపించింది మా నాన్న. నాకు ఈ అవకాశం చూపించిన వ్యక్తి కుమం సిద్ధపసార్ అండ్ పుష్పలత మేడం, నా మెయిన్ అప్లయన్స్. సో వాళ్ళ ద్వారా వాళ్ళకు వడ్డమాన్ శ్రీనివాస్ అనే ఆయన మా మెంటర్ ఆయన చూపించిండు. సో ఎక్స్ మార్కెట్ లో వాళ్ళిద్దరు పర్సన్ సార్. ఈ బిజినెస్ లకు రాకముందు నేను ఒక డిప్లొమా స్టూడెంట్ ని, ఈ బిజినెస్ లకు రాకముందు డిప్లొమా స్టూడెంట్ ని. కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక నాకు ఇంటికి వచ్చిన, అంతకుముందు వరకు నాకేం తెలియదు, హాస్టల్లో ఉంటుండే, ఫ్యామిలీ గురించి ఏం తెలియదు, ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలియదు. కరోనాలో ఇంటికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా అన్సేఫ్ ఉన్నాం, చాలా అప్పులు అయిపోయినాం, ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం. ट्रांसलेशन के लिए प्लीज। ये 22 साल का ये लड़का है, यंग, और इनके फादर इनके अपलाइन है जो कि डायमंड डायरेक्टर है, और इनके अप्लायंस वड्डेमानु जी के ग्रुप में आते हैं। तो मेन बात यह है कि इनके फादर ने इनको ये बिजनेस बताया है, ये सबसे इम्पोर्टेंट बात है, क्योंकि वो एक्स कंपनी में कुछ उनका परिचय था, तो उसकी वजह से ये इस बिजनेस में आ गए हैं। तो मतलब फादर डायमंड है और लड़का यूसीडी बन गया। यस सर। मैं फादर से एक बार रिक्वेस्ट करूंगा, फादर हैं आपके कहाँ पर बैठे हुए? यस सर। एक बार, हाँ, एक बार पीछे हाथ एक बार हिला दीजिए, कैमरा को बोलिए फोकस करें। ये बिजनेस है दोस्तों। फादर ने स्पॉन्सर किया बेटे को, बेटा दुगनी गति से आगे निकल के यूसीडी बन गया है, और फादर अभी डायमंड है। वाओ, थैंक यू सो मच। बैठिए प्लीज, సో बैठिए। తండ్రి డైమండ్ లెవెల్లో ఉన్నారు అండ్ కొడుకు యూసీడీ అయిపోయినారు. ఈ బిజినెస్ లో చూడండి ఎంత పవర్ ఉన్నది. तो कोरोना टाइम में इनका बहुत सारे मुश्किलें हुई, मतलब इनका इनकम सोर्स शायद वो डाउन हो गया था, चला गया था, तो बहुत कठिन परिस्थिति से कोरोना टाइम में गुजर रहे थे। प्लीज आगे कंटिन्यू कीजिए। वेस्टीज बिजनेस कब आया? 21 में, 22 में? 22 में सर। 22 में, 22 टू स्टार्टिंग जनवरी में आया। तो आपकी उम्र क्या थी उस समय? 20 ईयर्स। 20 साल के थे। 20 साल के। तो आपने बिजनेस की शुरुआत कर दी थी? हाँ सर, 20 ईयर्स को शुरुआत कर दी थी। तो आप जब लोगों के पास जाते थे तो लोग आपको बोलते नहीं थे कि तुम बच्चे हो, तुम्हें कुछ पता नहीं है, हमारे बाल ऐसे ही सफेद नहीं हुए, ऐसा बोलते नहीं थे? ఎస్ సార్. నాకు ఒక మాట అంటుండే, అరే నువ్వు చిన్నపిల్లగానివి, నీకేం తెలియదు, మీ నాన్న అంటే ఏదో కంపెనీలో చేసిండు, మొత్తం మోసపోయిండు, మిమ్మల్ని ఉడక రోడ్ మీద తెచ్చేసిండు, నిన్ను ఇప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లోకి తీసుకొచ్చిండు, నువ్వు ఉడక మళ్ళీ అట్లా అయిపోతావు, మీ ఫ్యామిలీ మొత్తం అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. సో నువ్వు పోయి చదువుకొని తర్వాత సెటిల్ అయినాక ఇట్లాంటివి ఏదైనా ట్రై చేయి, అంతకుముందు వరకు ట్రై చేయకు, లేకపోతే అడుగు తినే పరిస్థితి అయితే వచ్చేసిందని చెప్పేసి చాలా మంది అన్నారు. రిలేటివ్స్ దగ్గర రాలేదు, ఫ్రెండ్స్ దగ్గర రాలేదు, నాకు తెలిసిన ఏ ఒక్క వ్యక్తి నన్ను నమ్మలేదు సార్. బిజినెస్ లో ఎన్ని చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే నన్ను ఒకటే, నువ్వు చదువుకున్నాక సెటిల్ అయినాక అప్పుడు మాట్లాడు, ఇవన్నీ మాట్లాడకని చెప్పారు. రిలేషన్స్ లో ఉడకంగా, సొంత వాళ్ళు ఉడకంగా ఎంతో అంటే నమ్మాలి. స్టార్టింగ్ లెవెల్ నన్ను నమ్మాలి, ఎందుకంటే మా నాన్న ఎక్స్ మార్కెట్ లో ఫెయిల్ అయిపోయిండు, ఆల్మోస్ట్ 40 lakhs వరకు ఖర్చు అయిపోయిండు, ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం, కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసుకున్నాం, తర్వాత సిచ్యువేషన్ చూసుకుంటే చాలా మైనస్ లోకి వెళ్ళిపోయినాం, అప్పుడు బిజినెస్ టేకప్ చేసినాం సార్. तो इनकी बात कोई विश्वास नहीं करता था. एक्चुअली ये एक्स मार्केट में इनके फादर कुछ नहीं कर पाए, फेल हो गए थे, और इनको 40 लाख का कर्जा भी हो चुका था. तो जब ये लोगों को बताने के लिए चाहते थे तो लोग बोलते थे अभी तुम्हारा पिता तो ये करके बर्बाद हो गया, अभी बेटे को भी यही काम में लगा दिया, अभी आगे जाके बेटा भी और पिता भी दोनों भी रोड पर भीख मांगेंगे. तो इस तरीके की लोग इनको मजाक उड़ाते थे, इनका अपमान करते थे. तो जिस किसी को भी ये बताना स्टार्ट किया, वो बोलते थे कि तू पहले जॉब कर ले, पहले पढ़ाई कर ले, फिर जॉब कर, फिर बाद में अगर कुछ होगा तो ये सब चीजों में टाइम डालना, अभी टाइम मत डाल. तो हर व्यक्ति ने इनको रिजेक्ट ही किया है. आपका एजुकेशन क्वालिफिकेशन क्या है? डिप्लोमा सर, डिप्लोमा, और अभी बीटेक डिसकंटिन्यू कर दिया. बीटेक डिसकंटिन्यू कर दिया? यस सर. ये वही भारत देश है जिसमें बीटेक करने के लिए लाइन लगती है, और ये लड़का हमारा स्टेज से बोल रहा है मैंने बीटेक को ना बोल दिया. ఇది చూడండి, తను ఇప్పుడు బీటెక్ డిస్కంటిన్యూ అంటే బీటెక్ మానేసిండట.
ఈ భారతదేశంలో అందరూ బీటెక్ చదవాలి అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చూడండి ఇతను వదిలేసిండు బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. हमारे इस बात को ट्रांसलेट कीजिएगा. हमारे प्रधानमंत्री बोलते हैं कि हमें डेवलप्ड नेशन बनना है. डेवलप्ड नेशन बनने के लिए प्रधानमंत्री जी जो कर रहे हैं बहुत अच्छी बात है, पर मुझे लगता है कि नवीन जैसे, यादगिरी जैसे युवा यदि एम्पावर हो रहे हैं तो डेवलप्ड नेशन हम बहुत जल्दी बनने वाले हैं. చూడండి, మన ప్రధానమంత్రి చెప్తారు మన దేశం చాలా బాగుపడాలి, డెవలప్ కంట్రీ కావాలి అనుకుంటే, సో వాళ్ళైతే చేస్తున్నారు. కానీ మన దగ్గర చూడండి ఇట్లాంటి యువకులు నవీన్ అండ్ యాదగిరి లాంటి వాళ్ళు వీళ్ళు ఎంపవర్ చేస్తున్నారు. వీళ్ళు ఎంపవర్ అయిపోతే నిజంగా మన దేశం అనేది ముందుకెళ్తుంది. तो नवीन ये बताइए कि फिर आपने बिजनेस किया कैसे, आप यूसीडी कैसे बने? पापा डायमंड है, आप यूसीडी हैं, कैसे आपने बिजनेस को ग्रो किया? फिर किसके पास गए आप? सेम एज वाले के पास गए, अपने से बड़े लोगों के पास गए, किसके पास गए? సో నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక మా నాన్న ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నామని చెప్పేసి పొలం దగ్గరనే పనిచేస్తుండే సార్, నాకు సపోర్ట్ చేసిండు. బట్ నేను బయటకు వచ్చి స్టార్ట్ చేసిన అగ్రికల్చర్ ఉందని చెప్పేసి మాకు కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఫస్ట్ 2 months లో నేను సిల్వర్ డైరెక్టర్ అయిపోయినా. 3,500 చెక్ వచ్చింది. 3,500 చెక్ వచ్చినప్పుడు నేను మా అప్లయన్స్ మీద ఇరిటేట్ అయిపోయినా. మీరు 20-30,000 వస్తున్నారు, నాకు జస్ట్ 3,500 వచ్చింది, ఇంకా బిజినెస్ ఎందుకు చేస్తే చేయనని కౌన్సిలింగ్ కి పొమ్మన్నాడు మా నాన్న. పోయి కౌన్సిలింగ్ తీసుకున్నాక స్టార్ట్ చేసిన సార్. నాకు ఒకటే ఉండే, ఎదుటి వ్యక్తి ఎవరైనా నాకు పర్లేదు, అతను చదువుకున్నాడా చదువుకోలేదు ఏం తెలియదు, ముక్కు కాడ ఏళ్ళు పెడితే గాలి ఆడతా సారు, వాళ్ళతో ఎట్లయినా బిజినెస్ చేస్తా అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. సో అదొకటే నిర్ణయం తీసుకున్నా. నో చెప్పిరు, థ్యాంక్ యూ చెప్పుకున్నా. ఎన్నిసార్లు నో చెప్పినా థ్యాంక్ యూ చెప్పుకున్నా. నేను నా డ్రీమ్ ఒకటే చూస్తుండే. మా ఇంట్లో చిన్న ఇల్లు సార్, మా ఇల్లు చిన్న ఇల్లు, అది కూడా రెంటెడ్ హోమ్. ఎదురుగా డైరెక్ట్ ఎంటర్ కాగానే నా డ్రీమ్ పోస్టర్ కనబడుతుంది. ఆ డ్రీమ్ పోస్టర్ లో మంచిగా క్లియర్ కనబడుతుంది నా డ్రీమ్ ఏందనేది. సో ప్రతి ఒక్కరు ఇంటికి వస్తుంటే ఎగతాలు చేస్తుంటే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా వాళ్ళందరికీ. ఈ రోజు వాళ్ళందరూ ఎగతాలు చేయడం వల్లనే నేను ఈ రోజు వాళ్ళు ఇచ్చిన పుషప్ తోనే నేను ఈ రోజు నిలబడ్డా. అందరితో స్ట్రేంజర్స్ తోటి చేసిన సార్. तो ये जब एग्रीकल्चर बैकग्राउंड से है तो ये एग्रीकल्चर की वजह से सिल्वर डायरेक्टर बन के 3,000 का चेक आया था इनको, तो इनको अच्छा नहीं लगा. बोले क्या 3,000 का चेक? तो फिर इनके ये बोले कि मैं ये बिजनेस मैं नहीं करूंगा. फिर इनको काउंसलिंग के लिए बोला गया. फिर वो काउंसलिंग में बैठे और इन्होंने जब काम शुरू किया, इन्होंने एक ही डिसीजन लिया कि जिस किसी के भी सांस ले रहा है कोई भी व्यक्ति, राइट, जो भी आदमी सांस ले रहा है और उसको मैं प्लान दिखाते जाऊंगा. जो भी नो बोला उसको ये थैंक यू बोले, जो भी नो बोला उसको थैंक यू बोले. तो ये करते आज राइट ये यहाँ पे पहुंच गए. इनके रूम मतलब इनका छोटा सा किराए का घर है और वो छोटे से रूम में सामने इन्होंने अपने ड्रीम को लिखकर लगाया है. तो जो भी इनके घर पे आते हैं वो उसकी हंसी उड़ाते हैं, मजाक उड़ाते हैं कि ये लिख के लगा है कि मिलेगा. तो जो भी वो हंसी उड़ाता है वो इनको थैंक यू बोलता है और उससे एक्साइटमेंट लेके और लोगों से बात करके प्लान को दिखाता है और आगे बढ़ रहा है. उनको थैंक यू बोल रहा है, मतलब जो भी हंसी उड़ाते हैं उनको थैंक यू बोलते हैं. नवीन, आपका अब क्या इनकम हो गया? कितनी सफलता आपको वेस्टीज में मिल गई? 1,20,000 मेरा इनकम है, मेरा पापा का 80,000 है. दोनों मिलके 2 लाख से ऊपर मेरा. क्या बात है, 2 लाख रुपए से ज्यादा महीने की इनकम, फैमिली इनकम. यस, तो इनका इनकम 1,20,000 है और इनके फादर का इनकम 80,000 है. दोनों का मिला के आज घर में 2 लाख का इनकम वेस्टीज की वजह से आ रहा है. ये तो हिंदी में हो गया, तेलुगु में बताना था. इन्होंने हिंदी में बोला था शायद, मैं समझ. 2 लाख प्लस इनकम తీసుకున్నాం సార్. వీళ్ళ నాన్నకు 80,000, ఇతనికి 1,20,000 ఇన్కమ్. అంటే ఇద్దరిది కలిపి 2 lakhs ఇన్కమ్ వాళ్ళ ఇంట్లో వెస్టీజ్ ద్వారా వస్తుందట. 22 साल का कोई लड़का क्या 1.25 लाख रुपए का सैलरी मिल सकता है इंडिया में? ये ताकत है वेस्टीज विद विनिंग टीम से, ये पॉसिबल है సార్. సో कोई आप आखिरी बात जो आप लास्ट बोलना चाहते हैं? సో నేను అందరికీ చెప్పాలనుకున్నాను ఒకటే, ఎటు చూసినా సరే బయట పోయి ఆ సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్ల మీద ఆఫీసుల ముందర నిల్చొని ఎన్నో సార్లు ఎన్నో రోజులు వెయిట్ చేస్తా ఉన్నారు నాలాంటి స్టూడెంట్స్. మనం బయటకు పోతే బానిస బతుకులు తప్పించి మిగతా ఏమీ లేవు. ఇక్కడ మీకు మీరుగా ఓన్ గా బాస్ గా రాజులాగా హ్యాపీగా ఎవరి ఆర్డర్స్ లేకుండా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. సో ఒకటే అండి, మీరు నిర్ణయం తీసుకొని పని చేయండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే అడగండి. ఈ రోజు నా టైం కోసం నా ఫ్రెండ్స్ అందరు క్యూలో వెయిట్ చేస్తున్నారు, ఒక్కసారి టైం అని చెప్పేసి. సో జిందగీ మొత్తం మారిపోయింది. तो
ये बोल रहे हैं कि कब तक हम अपने सर्टिफिकेट्स को पकड़ के ऑफिस जाकर खड़े रहेंगे इंटरव्यू देने के लिए, जॉब के लिए। तो जॉब में तो गुलामी है और यहाँ पे आपको फ्रीडम की लाइफ है, आप अपने हिसाब से अपनी जिंदगी जी सकते हो, कार ले सकते हो। आज उनके दोस्त उनको फोन करके अपॉइंटमेंट पूछते हैं कि मुझे आपका टाइम चाहिए। तो इस तरीके का जिंदगी आपको भी मिल सकता है। मेरे जैसे कुछ लोग बाहर भी हैं, अगर आप उनको अप्रोच करेंगे तो वो आपके साथ जुड़ेंगे, ये बताना चाह रहे हैं। वाह, थैंक यू सो मच नवीन। माइक आप पास कर दीजिए रेणुका जी।